టైంలో వర్షం పడలేదు, లేకపోతే రెయిన్ ఎఫెక్ట్ అని చెప్పి ఇంకేదో స్కీమ్ వేసి ఇంకెంత టార్చర్ పెట్టేదో అన్నో. అసలు అప్పుడే వర్షం రావాల్సింది, మేము వచ్చి బురదలో పొర్లించి తన్నేవాళ్ళం. అదంతా జరిగే పని కాదులే అన్న. అన్న, ఇక్కడ మనం చదివినంత కాలం ఈ టార్చర్ మనకు తప్పదా? అధైర్యపడకురా తమ్ముడు, దానికి కరెక్ట్ గా బుద్ధి చెప్పేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. దాని మొగుడికి మెంటలెక్కి లక్షల డబ్బుని బిచ్చగతలకి ఇచ్చేస్తున్నాడు. ఇక దానికి బుద్ధి చెప్పేవాడు ఎవడుంటాడు? ఎవ్వడు ఉండడు. ఉన్నాడు. ఉండటానికి ఒక్కగానొక్క కొడుకున్నాడు. ఏదో నేను రిటైర్ అయ్యాక కొద్దో గొప్ప సంపాదించా. వీడి ప్యాంటు కిందకి 40 ఏళ్ళు వచ్చాయి. పైసా సంపాదన లేదు, పెళ్లి లేదు. పైసా కాదు, వేలు సంపాదిస్తాను. అసలు నీ పేరు నీకు తినగా పలకడం వచ్చరా? మీరు ఊరుకోండి, చెట్టంత అయ్యాడు, వాడి పేరు వాడికి తెలియదా ఏంటి? చెప్పమనవే. ఏది చెప్పరా? పాండు రంగారావు. అయ్యో, పాండు కాదు నాన్న, పాండు అను. నేను అదే అంటున్నాను, పాండు రంగారావు. నా కర్మే అంతా నా కర్మ. ఇదిగో బాబు, మీతో పరాశకాలు అనవసరం. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పండి. అంతే కదా, ఇక మాట్లాడకు. నాకేం అవసరం? ఇదే నెల? ఇదే నవంబరు. ఈ నెల 31ని ఇస్తాం. రాసిస్తారా? కోసి ఆ రక్తంతో రాసిస్తా. ఏంట్రా తెగరిచ్చిపోతున్నావు? ఈ 20 రోజుల్లో అంతా రేయ్, నవంబర్ 30 31 లేదు. అమ్మని పార్దు. ఏంటి రాసుకుందామా? పేపర్ తెస్తున్నా. ఏం డిఎస్పి బెదిరిస్తున్నావా? భయపడతాననుకుంటున్నావా? మడమ తిప్పని వంశం మాది. ఇలాంటి మాటలు చెప్పట్టే నా 60,000 దొబ్బెట్టుకున్నా. అరే అశోక్, నీకు ఈ సంగతి తెలుసా? రోబో పార్ట్ 2 శంకర్ తీస్తున్నాడంట. రజనీకాంత్, కమల్ హాసన్ హీరోలంట. మొత్తం బడ్జెట్ 720 కోట్లంటరా. నీ రోబో పార్ట్ 2 సంగతి నీకు ఇప్పుడు అవసరం? నా జీవితం ఇలా అయిపోతుంటే నీకు బాధగా లేదట్రా? ఇప్పుడు నీ మీద జాలి చూపించి మేమేం చేయగలం? అసలు సుభాష్ని నుండి తప్పించుకుందామని వైన్సాన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు చూడు, అది నీ ఫస్ట్ మిస్టేక్. అదే సుభాష్ నన్ను ఎవరికి తెలుసయ్యా? అసలు మీ బాబుతో నేను పెళ్లి చేసుకున్నాను చెప్తే సరిపోయేది కదరా. పెద్దదో మీ బాబుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి కుష్టి ప్లాన్ లేసి ముష్టిదాన్ని కట్టుకున్నావు. అది సుభాష్ నీలా నీ మెడకు చుట్టుకుంది. ఒరే రవి, ఒరే గజ, నన్ను నరకం నుంచి బయటపడేంట్రా. రే, పెళ్ళంటే స్వర్గం రా. హ్యాపీగా వెళ్ళి కాపురం చేసుకో. బ్యాచిలర్ తో స్నేహం మానే. అశోక్ భయ్య దారిలోకి వస్తాడంటవక్క? బా, నాకైతే కష్టం అనిపిస్తుంది. ఓ పని చేద్దాం సుభాషణక్క. చెప్పు, ఏం చేద్దాం? మీ ఇద్దరూ మా ఊరు రండి. మా ఇంటి పక్కనే నాగరత్నం పెద్దమ్మ ఉంది. ఆ పెద్దమ్మ ఇలాగే భర్తలు భార్యల మాట వినకపోతే ఏదో ఒక మందు కలిపి పెడితే వాళ్ళకి భార్యల మాట జవదాటరంట. వెళ్దామా? ఊర్లో ఇలాంటివి ఉంటాయంట. ఏయ్ కమాన్ శ్రేణి, నువ్వు కూడా నమ్ముతున్నావా? అవన్నీ ట్రాష్. ఇలా మందులు పెట్టి మొగుళ్ళని కంట్రోల్ చేస్తే ఇక మందు కొట్టే ఏ మొగుడు ఏ పెళ్ళాన్ని కొట్టడు, కట్నం కోసం వేధించడు. ఏహే, ఈ టాపిక్ తీసేయండి. ఒక పని చేయి నాన్న, ఈ సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని ఇయర్ ఫోన్ చెవులో పెట్టుకో. ఎందుకు మేడం? ఊరికే నాన్న. పాటలు వింటావురా? చెప్తా. అన్నా, ఏదో స్కీమ్ వేసినట్టుంది. పాపం జాఫర్ గడ్ బలి. ఏంటి మేడం ఏదో అన్నట్టున్నారు? అనడం కాదు నాన్న, అరిచాను. అరిచారా? అవును, రీసౌండ్ వచ్చేలా, దిక్కులు పెక్కటిల్లేలా, భూమి బద్దలయ్యేలా అరిచారు. అవును, మెస్ బయటకు కూడా క్లియర్ గా వినిపించింది. ఏం విన్నావు నాన్న? ఏమందో చెప్పండి అన్న. ఇచ్చిన టైం 5 నిమిషాలే, మళ్ళీ ఏం గొడవ చేస్తుందో ఏమో. 5 నిమిషాలు కాదురా, 5 సంవత్సరాలైనా మేము చెప్పలేం. అదేంది, మీరు విన్నారన్నారుగా? అదేమన్నా అంటే కదా మేము వినడానికి. ఊరికే పెద్దలు ఆడిచింది, మేము విన్నట్టు ఎక్స్ట్రా చేసాం. అయ్యో, ఎంత పని చేశారన్నా. ఇప్పుడు ఎలా? అన్నా, ఇలా భయపడుతూ కూర్చుంటే లాభం లేదన్నా. వెళ్ళి కాళ్ళ మీద పడనే సరే. పడి ఎన్ని సార్లు పడతావురా? డోంట్ వరీ, కమ్ ఆన్ ఫాలో మీ.